వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిక వ్లాగ్స్. ఈరోజు అయితే నేను షెఫ్ ఇంత అబ్బాయి అమ్మాయి అనుకుంటున్నాను కదా. ఈరోజు అయితే మీకు నేను ఒక డిష్ చూపిస్తాను. నేనైతే ఏ డిష్ చేయబోతున్నానంటే బాదం మిల్క్ అండ్ ఐస్ క్రీమ్. గైస్, ఈ డిష్ చేయడానికి మీకు ఏం కావాలంటే మరగబెట్టుకున్న పాలు అండ్ ఈ ఐస్ క్రీమ్ పాప్సికల్స్ ఉంటాయి కదా అవి, ఇంకా బాదం మిల్క్ 10 రూపీస్ బాదం మిల్క్ పౌడర్ ఉంటుంది కదా అది మీ ఇంటి దగ్గర ఏ షాప్లో అయినా ఇవి దొరుకుతాయి కాబట్టి కొనుక్కోవచ్చు. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ నేను మిల్క్ ఏమో ఈ టంబ్లర్లో వేసుకున్నాను. బాదం మిల్క్ ఉంది కదా, ఇప్పుడు బాదం మిల్క్ పౌడర్, ఈ పౌడర్ ఏమో గ్లాస్లో వేస్తే మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసేసుకోండి. నెక్స్ట్ మిక్స్ చేసుకోండి. మీకు సాలకపోతే నేను ఇంకా ఎక్కువ చేసుకుంటున్నా, నాకు బాగా కావాలి. గైస్ చూడండి, బాదం మిల్క్ సూపర్. పౌడర్ మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకోండి. ఇంకా నేను వేసుకుంటున్నాను 10 రూపీస్ ప్యాకెట్, ఒక్కటి చాలు. ఆ ప్యాకెట్ ఫుల్గా వేసుకుంటే మంచి టేస్ట్. షుగర్ అవేమీ అక్కర్లేదు, నాకు అవంతా నచ్చదు. నెక్స్ట్ ఐస్ క్రీమ్ పాప్సికల్స్ ఉన్నాయి కదా, ఇందులో మీరు ఫిల్ చేసేసుకోండి. ఫిల్ చేసేసుకోండి. మీకు ఎన్ని కావాలో అని ఫుల్ చేసుకోండి. చూడండి ఇందులో ఫిల్ చేసేసుకున్నా. గైస్, ఇప్పుడు మనము ఇందులో ఫిల్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు 3 hours మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి చూద్దాము. 3 hours అయితే అయిపోయింది. మనం ఐస్ క్రీమ్ ఫ్రీజ్ అయిపోయి ఎలా వచ్చిందో చూద్దాం. హాఫ్ పీస్ ఇలా వచ్చింది. ఐస్ క్రీమ్ అయితే బాగుంది. ఇది మనం అలా కట్ చేసుకొని తినాలి. ఐస్ క్రీమ్ అయితే బాగుంది గాయస్. ఇది మీకు కావాలంటే మీ ఇంట్లో ట్రై చేయండి. నేనైతే ఫుల్ రెసిపీ మన కామెంట్ సెక్షన్లో పెడతాను. దయచేసి నా ఛానల్కి లైక్, సబ్స్క్రైబ్. బాయ్ గాయస్.